197 మనీ ధన సంబంధమైన బిల్లును. కాబట్టి బిల్లుల విషయంలో శాసన పరిషత్తు అధికారులపై నిర్బంధనలు. నెంబర్ 1, శాసన పరిషత్తు ఉండే రాష్ట్రంలోని శాసనసభ ఏదైనా బిల్లును ఆమోదించి దానిని శాసన పరిషత్తుకు పంపిన తర్వాత శాసన పరిషత్తు ఆ బిల్లును త్రోసిపుచ్చినచో లేక పరిషత్తు ఆ బిల్లును తన ముందు ఉంచబడిన తేదీ నుంచి 3 మాసాలకు మించిన కాల వ్యవధి పాటు దానిని ఆమోదించకుండానే ఉంచుకొని పంపినచో లేక పరిషత్తు ఆ బిల్లును శాసనసభ అంగీకరించు సవరణలో ఆమోదించినతో శాసనసభ తన ప్రక్రియ క్రమబద్ధముగా చేయు నియమములకు లోబడి శాసన పరిషత్తు చేయబడినట్టి సూచించబడినట్టి లేక అంగీకరించబడినట్టి సవరణలు ఏదైనా ఉన్నచో ఆ సవరణలతో లేక అవి లేకుండా ఆ బిల్లును అదే సమావేశంలో కానీ అటు తరువాత జరిగే ఏ సమావేశంలోనైనను కానీ మళ్ళీ ఆమోదించి అట్లు ఆమోదించిన ఆ బిల్లును మళ్ళీ శాసన పరిషత్తుకు పంపవచ్చును. శాసనసభ అట్లు రెండవ మారు ఆమోదించిన బిల్లును శాసన పరిషత్తుకు పంపిన తర్వాత శాసన పరిషత్తు ఆ బిల్లును త్రోసి పుచ్చినచో లేక పరిషత్తు ఆ బిల్లును తన ముందు ఉంచబడిన తేదీ నుంచి 1 నెలకు మించిన కాల వ్యవధితో పాటు ఉంచుకొని పంపినచో లేదా శాసనసభ అంగీకరించని పరిషత్తు సవరణతో ఆ బిల్లును పాసు చేసినచో శాసన పరిషత్తు చేసి లేదా సూచించి శాసనసభ అంగీకరించిన సవరణలు ఏవైనా ఉన్నచో వాటితో శాసనసభ రెండవ మారు ఆ బిల్లును ఏ రూపములో ఆమోదించిందో అదే రూపములో ఆ బిల్లు రాష్ట్ర శాసన మండలిలోని ఉభయ సభలచే ఆమోదించబడినట్లు పరిగణించబడవలను. ఈ ఆర్టికల్లో ఉన్నదేది మనీ ధన సంపదమైన బిల్లు వర్తించదు. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ బాటలో, అంబేద్కర్ బాటలో భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.